ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏది చెప్తే దానికి ఓకే చెప్పటమేనా జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విధానము? రాజధాని అమరావతికి 33,000 ఎకరాలు సమీకరించడంపైనే తొలుత పవన్ కళ్యాణ్ అభ్యంతరం వ్యక్తం చేశారు. అసలు రాజధానికి ఇంత భూమి అవసరం ఎందుకు అవుతుందని ఆయన గతంలో ప్రశ్నించిన సంగతి తెలిసిందే. అసలు రాజధానికి 33,000 ఎకరాలే చాలా ఎక్కువ అని చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తాజాగా రాజధాని విస్తరణ పేరుతోటి అదనంగా రైతుల దగ్గర నుంచి రెండో విడత కింద 16,666 ఎకరాలు తీసుకోవడానికి శుక్రవారం నాడు జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆమోదించారు. దీనికి పవన్ కళ్యాణ్తో పాటు జనసేన మంత్రులు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయిందని చెప్పొచ్చు. అవసరమైతే రాజధాని కోసం తర్వాత మరింత భూ సమీకరణ సేకరణ కూడా చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అసలు తొలి దశ అమరావతి పనులే ఇంకా ఆశించిన స్థాయిలో ఊపందుకోలేదు. ఇప్పటికే టెండర్లు పిలిచి పనులు కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించినా కూడా ఈ పనులు ఇంకా ఊపందుకోవాల్సిన అవసరం ఉందని టీడీపీ నాయకులు కూడా అభిప్రాయపడుతున్నారు. అప్పుడు మాత్రమే ప్రభుత్వం చెప్తున్నట్లు 3 ఏళ్లలో రాజధానిలో అత్యంత కీలకమైన భవనాల పనులు పూర్తవుతాయన్నది వీళ్ళ వాదన. కానీ అప్పుడే రెండో దశ విస్తరణ కోసం అంటూ మరోసారి రైతుల దగ్గర నుంచి భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా మందిని విస్మయానికి గురిచేస్తుంది. అసలు చంద్రబాబు నాయుడు ఫస్ట్ టర్మ్లో ఎప్పుడూ కూడా అమరావతి రెండవ దశ విస్తరణ ప్రాజెక్టు ఊచెత్తలేదు. కానీ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కొత్త రాగం అందుకున్నారు. లేకపోతే అమరావతి కేవలం మున్సిపాలిటీగా మిగిలిపోతుందని రైతులను ఒకంత బెదిరించే ప్రయత్నం చేస్తున్నారనే చర్చ కూడా టీడీపీ నాయకుల్లో సాగుతుంది. లేదంటే ఇప్పటికే అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులతో పాటు కొత్తగా సమీకరణకు రైతులు అంగీకరించారనే కారణంతోనే చంద్రబాబు ఈ వాదనను తెర మీదకు తీసుకొస్తున్నారని టీడీపీ నాయకులు కూడా అంతర్గతంగా అభిప్రాయపడుతున్నారు. కొద్ది నెలల క్రితం జరిగిన మంత్రివర్గ సమావేశంలో అమరావతి విస్తరణ కోసం 40,000 ఎకరాల భూమిని సమీకరించాలనే ప్రతిపాదనపై ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మరో మంత్రి నాదెండ్ల మనోహర్లు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. అప్పట్లో అందుకే ఈ ప్రతిపాదనను తాత్కాలికంగా విరమించుకొని ఇప్పుడు మళ్ళీ దీన్ని తెర మీదకు తీసుకొచ్చారు. అప్పటికి ఇప్పటికీ ఏ మార్పులు జరిగాయంటే ఖచ్చితంగా అందులో ఏమీ లేదనే చెప్పొచ్చు. అయినా సరే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో పాటు నాదెండ్ల మనోహర్లు తాజాగా జరిగిన మంత్రివర్గ సమావేశంలో దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లయిందని చెప్పొచ్చు. తొలి దశ అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులకు సంబంధించే ఇంకా సమస్యలు చాలా వరకు పెండింగ్లో ఉన్నాయి. అందుకే ప్రభుత్వం 3 మెన్ కమిటీని ఏర్పాటు చేసి ఈ సమస్యలను సత్వరమే పరిష్కరించేందుకు కూడా ఇటీవల వేగం పెంచింది. తొలి దశ ప్రాజెక్టు ఒక ఫైనల్ షేప్ తీసుకోవడానికే ఎన్ని సంవత్సరాలు పడుతుందో అన్న అనుమానాలు టీడీపీ నేతల్లోనే ఉన్నాయి. అలాంటిది ఇప్పుడు 5,000 ఎకరాల్లో గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్తో పాటు 2,500 ఎకరాల్లో స్పోర్ట్స్ సిటీ, మరో 2,500 ఎకరాల్లో గ్రీన్ ఇండస్ట్రీస్ కోసం సమీకరించాలని ప్రతిపాదించారు. దీనికి మంత్రివర్గంలో ఆమోద ముద్ర కూడా వేయించుకున్నారు. తొలి దశ ఎప్పటికి పూర్తి కావాలి, తర్వాత ఇవన్నీ ఎప్పటికి టేక్ ఆఫ్ అవ్వాలన్నదే అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. అన్నిటికంటే ముఖ్యంగా ఈ ప్రాజెక్టులన్నీ అమలు చేయడానికి అవసరమయ్యే నిధులు ఎక్కడా అని. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, స్పోర్ట్స్ సిటీ ఇవన్నీ కూడా పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించినా కూడా ఏ సంస్థలు వీటిని టేకప్ చేయడానికి ముందుకు వస్తాయి, ఇవి ఎంత వేగంగా ముందుకు కదులుతాయన్నదే రైతుల దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న అనుమానాలు. రైతులు అంగీకరిస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పేరుతో 1,00,000 ఎకరాలు సమీకరించడానికి సిద్ధమైనా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్లు ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లే కనిపిస్తుందనే చర్చ టీడీపీ నాయకుల్లో ఉంది. ఒక మంత్రి కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేశారు. ఎందుకంటే ఇదంతా కూడా ఒక వ్యూహం ప్రకారం, ప్లాన్ ప్రకారమే ముందుకు సాగుతుందన్నారు. మరి రాబోయే రోజుల్లో ఈ అదనపు భూ సమీకరణ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు ఖచ్చితంగా ఆర్థిక ప్రయోజనం కలిగితే అంతా సంతోషిస్తారు, ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ ఇది ఎప్పటికీ ఎన్ని సంవత్సరాలకన్నదే ఎవరికి అంతు చిక్కని ప్రశ్నగా మిగిలిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టీజీటీవీ.